మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఏలూరులో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నించదు. సార్, మీరు వచ్చిన మూడు నెలలకే దూసుకుపోతున్న పరిపాలనలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. ఎన్ని రెజ్యూమ్లు వచ్చాయి, ఎంతమంది వచ్చారు, ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఇవాళ అండి ఏలూరులో జాబ్ మేళా పెట్టాము. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో యువతకి 2 లక్షల పైన ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ప్రతి క్యాంపెయినింగ్లో ప్రతి ఇంటికి పోతే బాబు మాకు మా పిల్లోలకు ఉద్యోగాలు ఇప్పి అంతే కావాలి, మాకు ఏమీ వద్దు మాకు అని వాళ్ళందరూ అడగడం జరిగింది. వాళ్ళందరికీ మాట చెప్పాము. ఎట్టి పరిస్థితిలో వచ్చే రోజుల్లో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత యువతకి నేను తీసుకుంటా అని చెప్పాను. అదే రకంగా పనిచేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇవాళ 11 కంపెనీలు వచ్చాయి. 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మా దగ్గరికి రెజ్యూమ్స్ 772 రెజ్యూమ్స్ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి పిలిపించి వాళ్ళకి స్లాట్స్ ఇచ్చి మరి ఒక ఆర్గనైజ్డ్ సిస్టంలో మా ఆఫీస్ పనిచేసి వాళ్ళందరూ మా ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ఎవరెవరు పనిచేస్తారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇది నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళకి కంపెనీలన్నీ అటాచ్ చేస్తాను, కానీ ఎన్ని పనులు చేయాలంటే వాళ్ళు కూడా ఇక్కడ మా క్యాంప్ ఆఫీస్లో ఉండే స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. దాంట్లో విజయ్ చాలా కష్టపడ్డాడు, అలాగే శివ అని కష్టపడ్డాడు, అలాగే శ్రీనివాస్ అని మా ఎంప్లాయర్ కూడా చాలా కష్టపడ్డారు. వీళ్ళందరూ కష్టపడి ఇవాళ ఇది జరగడానికి వాళ్ళు కూడా పాతదారులు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం 1000 మందికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. వచ్చే రోజుల్లో ఇంకా చాలా జాబ్ మేళాలు పెడతాం. ఇది ఓన్లీ ఫస్ట్ ట్రయల్ లాగా రన్ చేస్తున్నాం. మేము కూడా తెలుసుకోవాలి ఎలా చేస్తారు, ఎలాగా ఉంటుంది. ఫస్ట్ ఒక పెట్టాలంటే 5000 మందికి జాబ్ మేళా కూడా పెట్టవచ్చు, అది కూడా వర్కౌట్ చేసింది నేను. బట్ ఫస్ట్ మాకు రెజ్యూమ్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ ట్రయల్ ప్యాచ్ మాత్రమే. దీనివల్ల ఏం మిస్టేక్లు ఉన్నాయి, ఏం వస్తాయో ఏమో అన్నీ తెలుస్తాయి మాకు కూడా. దాన్ని అన్ని కరెక్షన్ చేసుకుంది. వచ్చే రోజుల్లో ఇంకా మంచి జాబ్ మేళాలు పెట్టి మా యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం 100% చేస్తాం. స్కిల్స్ కూడా కావాలి యువతకి, ఎందుకంటే చాలామందికి ఇప్పుడు స్కిల్స్ లేక ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. స్కిల్స్ పెంచడానికి ఎట్లాంటి కార్యక్రమం? ఇవాళ అండి నేను చాలా కంపెనీలతో మాట్లాడానండి. ఇవాళ నేను మాట్లాడిన 80-86 కంపెనీలు మాట్లాడితే దాంట్లో 11 కంపెనీలు మాత్రమే ఇక్కడికి వచ్చాయి. దాంట్లో ఐటీకి బేసిక్ ఐటీ కంపెనీస్ ఒక 6 వచ్చాయి. అంటే వాళ్ళు ఎందుకు రాలేదు అని మేము మళ్ళీ రీచెక్ చేసుకుంటే ఇవాళ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ కూడా చాలా వరకు ప్రయత్నం చేశాం. అలాగే పెద్ద కంపెనీలు ప్రయత్నం చేస్తాం. విప్రో లాంటి కంపెనీలు ప్రయత్నం చేస్తాం. చాలా కంపెనీలు నాకుండే కాంటాక్ట్స్తో చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తాం. బట్ ఇవాళ కంపెనీలు లాభాల కోసం రన్ అవుతున్నాయి, కానీ మనకి ఉద్యోగాలు ఇవ్వడానికి రన్ అవ్వట్లేదు. మన యువత కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ యువతకి ఎట్టి పరిస్థితుల్లో స్కిల్స్ కావాలి. ఇవాళ మనకి కుక్ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడు. కుక్ చేసే పని డ్రైవర్ చేయలేడు, డ్రైవర్ చేసే పని కుక్ చేయలేరు. అందుకని నేనేమన్నానంటే ఆ స్కిల్ ఆమె కుక్ చేసేది ఏంటి, వంట చేసే స్కిల్ ఆమె నేర్చుకునింది కాబట్టి ఆమెకు ఆ ఉద్యోగం ఇస్తున్నాం. ఇవాళ డ్రైవింగ్ చేసేటోడికి డ్రైవింగ్ చేయగలుగుతాడు కాబట్టి డ్రైవింగ్ ఉద్యోగం ఇస్తున్నాం. అలాగే ఆ కంపెనీకి మీ రిక్వైర్మెంట్కి ఏం కావాల్సిందో ఆ స్కిల్ మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఆ కంపెనీలు వస్తాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి. నేను ఎంతవరకైనా కానీ కంపెనీలు తీసుకొని రాగలుగుతాను, కానీ వాళ్ళని తీసుకొని ఇది చేయలేం. ఎప్పుడు కూడా ఒకటి 2 పక్క మ్యాచ్ అవుతాయి, కానీ అది సెట్ అవ్వదు. అందుకని యువతకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే రకంగా ఓన్లీ వాళ్ళ మీదనే బాధ్యత పెట్టకుండా మేము యాజ్ ఏ గవర్నమెంట్ తరపున, అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్ తరపున, అలాగే స్కిల్ సెన్సెస్ మీద వర్కౌట్ చేస్తున్నాం. పార్లమెంట్లో మొన్న కూడా ఫస్ట్ టైం స్కిల్ సెన్సెస్ మీద నేను మాట్లాడాను. మా ఆంధ్రాలో కూడా స్కిల్ సెన్సెస్ అంతా కూడా చేయమని చెప్పాము. వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. 1 నెల వెనకాల నాకు లెటర్ వచ్చింది, దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. వచ్చే రోజుల్లో మన స్కిల్ సెన్సెస్ ఏలూరులో ఉండేట్లే, మన ఏలూరు యువతకి అడ్వాంటేజ్ వచ్చేట్లే స్కిల్ సెన్సెస్ అట్లని చెప్పి మేము స్కిల్ సెన్సెస్ తీసుకొని వస్తున్నామని మనోళ్ళు అప్పటి వరకు వెయిట్ చేయకుండా మీరు ఎక్కడెక్కడ క్యాంపస్లకు పోయో లేకుంటే కోచింగ్ సెంటర్లకు పోయి మీ స్కిల్స్ నేర్చుకోవాలని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. ఒకటి ఎప్పుడు కూడా గవర్నమెంట్ తరపున లేకుంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ తరపున మేము కొంచెం వరకు ప్రయత్నం చేస్తాము, కానీ మీ ప్రయత్నం కూడా ఫుల్గా ఉండాలి. ఇవాళ మా యువత నాకు ఫోన్లు చేశారు, ఒక వారం నుంచి వాళ్ళని ఇంటర్వ్యూస్కి రమ్మని చెప్పి ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే
మేము ఎంపీకి మా రెజ్యూమ్ ఇచ్చేసాం మాకు ఉద్యోగం వచ్చేస్తుంది, అట్లా ఉండదు. నేను 100% మీకు ఉద్యోగం ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాను. బట్ మీరు కూడా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, మీ స్కిల్స్ నేర్చుకోవాలి. మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు. పరిశ్రమలు కూడా తీసుకొస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఎట్లాంటి పరిశ్రమలు తీసుకొస్తున్నారు? ఐటీ కంపెనీ ఎట్లాంటి కంపెనీ రాబోతున్నాయి ఈ 5 ఏళ్లలో? ఇవాళ అండి పరిశ్రమలు అందరూ కూడా చాలా భయంలో ఉన్నారండి. పరిశ్రమలు ఇవాళ ఏలూరులో ఉండే పరిశ్రమల్లోనే 20-30% పరిశ్రమలలో దబాయించైనా భయపించైనా వాళ్ళ కంపెనీలలో షేర్లు రాయించేసుకున్నారు. ఆ రకంగా ఉండే ఎన్విరాన్మెంట్ నుంచి మనం కొత్త ఎన్విరాన్మెంట్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే అభిమానంతో అయినా కానివ్వండి, ఆయన మీద ఉండే పనితత్వం అయినా కానివ్వండి, చంద్రబాబు నాయుడు మీద వాళ్ళకుండే ఇంట్రెస్ట్ మీద వస్తుండడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇండస్ట్రియల్ పార్క్స్కి పోవడానికి వాళ్ళు చాలా మట్టుగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా వరకు మనకి మొన్ననే అలాట్మెంట్ జరిగింది మన క్యాబినెట్లో. ఆ రకంగానే మనకి ఇండస్ట్రీస్ పార్క్ పెడుతున్నారు. ఆ ఇండస్ట్రీస్ పార్క్ పెట్టినా కూడా మన ఏలూరులో పెట్టకపోయినా మన రాష్ట్రంలో పెట్టినా కూడా లోకేష్ గారికి నేను మాట్లాడడం జరిగింది. లోకేష్ అన్నని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టండి, ఏలూరు ప్రజలకు కూడా దాంట్లో ఒక పర్సెంటేజ్ ఫిక్స్ చేయండి సార్, మా యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చేట్లన్నాము. ఆయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇవాళ స్టేట్ అంతా కూడా నిన్నటితో 100 రోజులు అయింది మనం గెలిచి. ఇవాళ మన స్టేట్ అంతా కూడా చాలా ఇబ్బందులు లేంచి అన్నీ కూడా కవరప్ చేశారు. అదంతా కూడా స్టేట్ అంతా కరెక్షన్ జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఎంప్లాయ్మెంట్ నుంచి రోడ్స్ నుంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్ గేట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కరెక్షన్ జరుగుతుంది. ఇవాళ ఈ కరెక్షన్ జరగడానికే టైం సరిపోతుంది అందరికి కూడా. ఇవాళ ఒక సిస్టమ్కి వస్తున్నాం. ఆ సిస్టమ్ అంతా ఒక లైన్లోకి వచ్చిన తక్షణమే ఇండస్ట్రీస్ వాళ్ళు అందరూ కూడా రావడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వర్కౌట్ చేస్తున్నారు, లోకేష్ గారు వర్కౌట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టపడుతున్నారు. దాని మీద అన్నీ కూడా ఇండస్ట్రీస్ వచ్చే ఇది ఉంది. మేము ఎప్పుడు కూడా మీకు చెప్పేది ఏంటంటే ప్రజలకు చేయాల్సింది చేస్తాం, అలాగే డెవలప్మెంట్ కూడా చేస్తామని మీ అందరికీ తెలుపుతూ ఇండస్ట్రీస్ వచ్చే రోజుల్లో చాలా ఇండస్ట్రీస్ వచ్చే ఇది ఉంది, పాజిటివ్ వే ఉంది. వచ్చినప్పుడు మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేంద్రం మీరు గెలిచిన తర్వాత వచ్చిన 3 నెలల్లోనే అటు పొగాకు రైతులు కానీ, లేదంటే ఏలూరులో వందే భారత్ హాల్ట్ తీసుకురావడం కానీ, లేదంటే పోలవరం నిధులు తీసుకురావడం కానీ అంతా కూడా దూసుకెళ్తూ ఉన్నారు. అంటే ఎట్లా ఉంది కేంద్రంని సపోర్ట్ మీకు ఎట్లా? ఇవాళ అండి కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో మన రాష్ట్రం నుంచి 21 సీట్లు ఇవ్వడం అంటే అదొక గొప్పతనం. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమిలో మనం కూడా మెయిన్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ కూటమిలో, టీడీపీ పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో వన్ ఆఫ్ ద పార్ట్. ఇవాళ మనకి ఏ పని కావాలన్నా కూడా ఎన్డీఏ కూటమిలో ఢిల్లీలో ప్రతి ఒక్కటి మనకి పనులు అవుతున్నాయి. అదే రకంగా మీరు ఇవాళ చూస్తే మన రాష్ట్రానికి 15,000 కోట్ల నిధులైనా కానివ్వండి, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ అయినా కానివ్వండి, పోలవరంకి కూడా నిధులు రావడం అయినా కానివ్వండి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కట్టగలుగుతామా అని జనాలు ఆలోచిస్తూ ఉన్నారు. మన గవర్నమెంట్లో 2019 వరకు 2014 నుంచి 19 వరకు ప్రాజెక్టు 72% మనం కంప్లీట్ చేస్తే, ఈ గవర్నమెంట్ వచ్చినాక 4% కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే డైఫామ్ వాళ్ళు ఫుల్గా కొట్టుకొని పోతే ఇవాళ డైఫామ్ వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి కొత్త డైఫామ్ వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఉంది. దాని గురించి మేము చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి ఎన్నిసార్లు ఫైనాన్స్ మినిస్టర్ గారిని, అమిత్ షా గారిని, ప్రైమ్ మినిస్టర్ గారిని, జలశక్తి మినిస్టర్ గారిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో నిధులు కావాలని చాలా ప్రయత్నంగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకి నిధులు శాంక్షన్ అయ్యి మొన్న క్యాబినెట్లో ఈ 6,000 కోట్లు ఫస్ట్ దీంట్లో రిలీజ్ చేస్తున్నారు. అది అయిపోయినాక మళ్ళీ రెండో విడతలో 6,000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. మనకి డైఫామ్ వాళ్ళ పనులు వచ్చే అక్టోబర్ నవంబర్ నుంచి పనులు స్టార్ట్ చేయబోతున్నాం. ప్రాజెక్టు కూడా కడతామని మీ అందరికీ చెప్పాము. ఎలక్షన్లో 100% పోలవరం ప్రాజెక్ట్ కడతామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కడతామని మీ అందరికీ తెలిపాం. అదే రకంగా అది కూడా పనులు చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కెనాల్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయని మీ అందరికీ తెలుపుతున్నానండి. ఇది మొత్తంగా ఎంపీ చెప్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ఒకటే హామీ ఇచ్చాను, ఖచ్చితంగా జిల్లాలో ఉన్నటువంటి రైతులు అదేవిధంగా యువతను అభివృద్ధి చేసే విధంగా కూడా కార్యాచరణ చేస్తామని చెప్పాం. ఆ విధంగానే వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇట్లాంటి జాబ్ మేళా ప్రోగ్రాంలు అదేవిధంగా కంపెనీలు తీసుకొచ్చే కార్యక్రమం కానీ అన్నీ కూడా చేస్తామని, ఖచ్చితంగా 5 ఏళ్లలో ఏలూరు జిల్లాకు సంబంధించి యువతను అభివృద్ధి చేసే విధంగా రైతులను ఆదుకునే విధంగా కూడా కార్యక్రమాలు అన్నీ చేస్తామని, ఇచ్చిన హామీలు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఎంపీ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే 9 RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.